హలో అందరికీ. ఈ వీడియోలో తెలంగాణలో జరిగిన 2018లో జరిగిన వీఆర్ఓ పేపర్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ జీపీఓ గ్రామ పాలనా అధికారుల రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒకసారి ఈ పేపర్ని పరిశీలిస్తే మనము ఆ ఎగ్జామ్ ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత నేను రీసెంట్గా జరిగిన అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను తర్వాత వీడియోలో చేస్తాను. కాబట్టి ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, మనం క్వశ్చన్ చూస్తే ఫస్ట్ది ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ పెసా యాక్ట్ పంచాయతీరాజ్ చట్టము తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి అన్నారు. అయితే మనకు 73వ రాజ్యాంగ సవరణ అనేది మనకు పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ భద్రత కోసము 1992లో వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ 4. నెక్స్ట్ పెసా యాక్ట్ అంటే షెడ్యూల్ ఏరియాస్లో మనకు పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ కోసము మనకు 1996లో వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ 2. నెక్స్ట్ తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం అనేది 2018లో వచ్చింది కొత్తగా. కాబట్టి ఇది 2018. సో ఇది 1. తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అనేది మనకు మొదటిసారిగా 1994లో వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ 4213 అనమాట. 4213. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకు మళ్ళీ పంచాయతీరాజ్ దానికి సంబంధించింది. ఇక్కడ ఏమన్నారు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము 4389 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయబడ్డాయి. ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టం తెలంగాణకి వర్తిస్తుంది అన్నారు. అయితే మనకు కొత్తగా 2018 చట్టం వచ్చింది కాబట్టి ఇంకా 1994 మనకు వర్తించదు. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము తండాలు గ్రామ పంచాయతీలుగా మారుతాయి. వాటిని షెడ్యూల్ తెగల వారికి అంటే ఎస్టీ వారికి మాత్రమే కేటాయిస్తారన్నారు, రిజర్వ్ చేస్తారన్నారు. ఇది కరెక్టే, ఇది అమలైంది ఆల్రెడీ. కాబట్టి తెలంగాణలో నెక్స్ట్ చూస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము నగరపాలికలు కొనసాగుతాయి అన్నారు. ఇక్కడ నగరపాలికలు అంటే మున్సిపాలిటీస్ అనమాట, మున్సిపాలిటీస్. అయితే మనకు తెలంగాణ 2018 పంచాయతీరాజ్ చట్టం అనేది ఓన్లీ మనకు పంచాయతీలకు సంబంధించి అనమాట, ఓన్లీ ఫర్ పంచాయత్స్. మరి మున్సిపాలిటీ సంగతి ఏంటంటే మనకు తెలంగాణ 2019 మున్సిపాలిటీస్ యాక్ట్ అనేది ఒకటి సపరేట్గా ఉంది. యాక్ట్ ఫర్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 అది మున్సిపాలిటీకి సంబంధించి అనమాట. అంటే ఇక్కడ ఏదైతే నగరపాలికలు అంటున్నారో మున్సిపాలిటీస్ అనేది అది దానికి సంబంధించింది అనమాట. కాబట్టి ఇది 2018లోకి రాదు. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ రాంగ్ అనమాట. ఆప్షన్ బి రాంగ్, ఆప్షన్ డి రాంగ్. కాబట్టి ఇక్కడ సరైనవి ఏంది అన్నారు. కాబట్టి మనకు ఏ అండ్ సి అనేది కరెక్ట్. ఇది మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు పంచాయతీరాజ్ చట్టం, ఓకే, పంచాయతీరాజ్ చట్టము 2019 ఉంది, ఓకే, అండ్ మున్సిపాలిటీస్ చట్టము 2019 ఉంది. సరే, పంచాయతీరాజ్ చట్టం 2018 ఉంది అండ్ మున్సిపాలిటీస్ చట్టము 2019 ఉంది. ఓకే, సపరేట్గా ఉన్నాయి పంచాయతీకి అండ్ మున్సిపాలిటీస్కి. అయితే ఇక్కడ మనము చూస్తే మనకు జిహెచ్ఎంసీ కూడా ఒకటి ఉంది కదా హైదరాబాద్కి సంబంధించి. ఇది కూడా మనకు 2019 చట్టంలోకి వస్తుందా అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది 2019 మున్సిపాలిటీస్ యాక్ట్లోకి రాదు. దీనికి సపరేట్గా మనకు హైదరాబాద్ మున్సిపాలిటీస్ యాక్ట్ అనేది సపరేట్గా ఉందన్నమాట. ఓకే, హైదరాబాద్ మున్సిపాలిటీస్ యాక్ట్ సపరేట్గా ఉంది. ఇది 1955లో వచ్చిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు ముందు వచ్చే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ విల్ నాట్ కమ్ అండర్ 2019 మున్సిపాలిటీస్ యాక్ట్. it will be belongs to Hyderabad Municipalities Act 1955. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఏపి గురించి అడిగారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ఎన్ఎస్ఏపి గురించిన వివరణ పరిశీలించండి, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటని అంటున్నారు. ఇది భారత ప్రభుత్వం యొక్క కేంద్రీకృత ప్రాయోజిత పథకం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నారు. ఇది యాక్చువల్గా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, ఇది కరెక్టే. నెక్స్ట్ అయితే ఏమన్నారు, 2012లో ప్రారంభించారన్నారు. ఇది తప్పు, ఇది 1995లో ప్రారంభించారు మనకి. ఆ తర్వాత దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు సామాజిక పెన్షన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ భారత ప్రభుత్వం యొక్క గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే ఈ పథకం నిర్వహించబడుతుంది అన్నారు. ఇది కూడా కరెక్టే. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇది మనకు ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇది కూడా కరెక్టే. అయితే ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఇది బి ఒకటే తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏసిడి అన్నమాట. ఆన్సర్ ఈజ్ ఏ అండ్ సి అండ్ డి. ఓకే, ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించి చూద్దాము. ఇది యాక్చువల్గా 1995లో వచ్చింది ఈ ఎన్ఎస్ఏపి ప్రోగ్రామ్ అనేది. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు ఓల్డ్ ఏజ్ అండ్ అంటే వృద్ధులు
మనకు వికలాంగులు, ఎవరైతే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు అండ్ కొంతమంది నిరుద్యోగులకి ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే దీని కింద ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ NOAPS నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉండే, ఆ తర్వాత నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది ఒకటి ఉండే, ఆ తర్వాత నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ అనేది ఒకటి ఉండే అనమాట. ఈ 3 ప్రోగ్రామ్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ అయినాయి. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే మనకు 2000 ఇయర్లో దీని కింద అన్నపూర్ణ ప్రోగ్రామ్ అనేది అన్నపూర్ణ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ అన్నపూర్ణ స్కీమ్ కింద 10 kgs ఆఫ్ ఫ్రీ రైస్ అనేది ఇచ్చారనమాట BPL ఫ్యామిలీస్కి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏం చేశారంటే 2006లో అప్పటి వరకు ఇస్తున్న 75 రూపీస్ ఆఫ్ పెన్షన్ని 200 రూపీస్కి ఇంక్రీజ్ చేశారనమాట. ఓకే, సో ఇది ఒక కొత్తగా మార్పు వచ్చింది 2006లో. ఆ తర్వాత ఈ 2007లో దీన్ని ఏం చేశారంటే ఈ స్కీమ్ని ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అనేది నేమ్ చేంజ్ చేశారనమాట. ఇది 2006లో. 2007లో ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అనేది నేమ్ చేంజ్ అనేది జరిగిందనమాట. ఆ తర్వాత 2009లో ఏం జరిగిందంటే మళ్ళీ ఈ 2009లో దీనిలో మనకు విడోస్కి పెన్షన్ స్కీమ్ అనేది కొత్తగా వచ్చింది. అంటే ఇందిరాగాంధీ విడోస్ పెన్షన్ స్కీమ్ అనేది దీనిలో కొత్తగా యాడ్ చేశారు ఒకటి. ఆ తర్వాత 2012లో ఏం జరిగిందంటే మళ్ళీ ఈ 2012లో దీని కింద 200 రూపీస్, అప్పటి వరకు 200 రూపీస్ ఇస్తున్నాను చెప్పినాం కదా 2006 నుంచి, దాన్ని ఏం చేశారంటే మళ్ళీ 300 రూపీస్కి మళ్ళీ పెన్షన్ అనేది ఇంక్రీజ్ చేశారనమాట. సో ఆ విధంగా మనకు దీని యొక్క అనేది జరిగిందనమాట. కాబట్టి తర్వాత ఎగ్జామ్స్లో ఒకవేళ వచ్చే అవకాశం ఉంటుందేమో, మళ్ళొకసారి దీన్ని చూసుకుంటే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఫ్రెంచ్ నగల వ్యాపారి ట్రావెర్నియర్ ప్రకారము ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రము ఏ గనిలో దొరికింది అన్నారు. దీని ఆన్సర్ ఏంటంటే కొల్లూరు గనుల్లో దొరికిందని మనకు ట్రావెర్నియర్ చెప్పడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ టీ హబ్ గురించి అడిగారు ఇక్కడ. సో ఇది ఒక నిమిషం నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, సో టీ హబ్ గురించి ఇక్కడ ఏమన్నారంటే ఇది ప్రత్యేక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పడింది అన్నారు. సో ఇది కరెక్టే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఉంది అది. నెక్స్ట్ నవకల్పన గల కంపెనీలను ప్రారంభించడానికి, గ్రేడింగ్ ఇవ్వడానికి అవసరమైన సహాయాన్ని వ్యవస్థాపకులకు సహాయాన్ని అందించడానికి విస్తృతమైన నెట్వర్క్ భాగస్వామ్యంతో పనిచేస్తుంది అన్నారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ హైదరాబాద్లోని కొండాపూర్లో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ HICCలో స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇది HICCలో కాదు, మనకు గచ్చిబౌలిలోని IIIT. సో IIIT క్యాంపస్లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది C అనేది తప్పు, ఇవి రెండు కరెక్ట్ దీనికి. సో అదొకటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఆన్సర్ వస్తే AC అనేది కరెక్ట్, A అండ్ C అనేది కరెక్ట్. రైట్, నెక్స్ట్ ఏప్రిల్ 2018లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏ నీటిపారుదల పథకానికి R విద్యాసాగర్ రావు పేరు పెట్టబడింది అన్నారు. ఇది డిండి ఎత్తిపోతల పథకం. ఇది నల్గొండ జిల్లాలో ఏదైతే ఉందో మనకు డిండి ఎత్తిపోతల పథకంకి మనకు విద్యాసాగర్ రావు సార్ పేరు అనేది పెట్టడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఈ విద్యాసాగర్ రావు సార్ అంటే ఎవరు, మన తెలంగాణ మూమెంట్లో చదువుతాము. ఈయన ఒక చీఫ్ ఇంజనీర్, CWC సెంట్రల్ వాటర్ కమిషన్లో ఒక సభ్యుడిగా ఉండి చీఫ్ ఇంజనీర్ అనమాట. ఆయన కేసీఆర్ గారు మొట్టమొదటిగా మనకు తెలంగాణ ఉద్యమంలోకి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మనకు జయశంకర్ సార్ అండ్ విద్యాసాగర్ రావు సార్ ఇద్దరు కూడా తెలంగాణలో జరుగుతున్న అన్ని మనకు అన్యాయాల గురించి మనకు కేసీఆర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా విద్యాసాగర్ సార్ ఏం చేసిందంటే నీళ్ళ విషయంలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటికి కూడా కేసీఆర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. రైట్, నెక్స్ట్ సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ సాఫ్ట్నెట్. ఓకే, ఇನ್ನು గుణాత్మక విద్య మరియు శిక్షణ సదుపాయాలు కల్పించడానికి జూమ్ చేస్తున్నాను. గుణాత్మక మరియు శిక్షణ సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ శాఖ అమలుపరుస్తుంది అని అన్నారు. అయితే దీన్ని వచ్చేసి మనకు సాంకేతిక విజ్ఞానం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట, సాఫ్ట్నెట్ అనేది. ఓకే, సో దేనికి అప్లై చేస్తున్నారంటే మనకు సాంకేతిక విద్యకి, ఉన్నత విద్యకి, వాటికి అప్లై చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసేది అమలుపరిచేది ఏంటంటే మనకు సాంకేతిక విద్య, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ IT అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వస్తే ఇక్కడ ప్రపంచ ఎర్త్ దినం అన్నారు. సో ఎర్త్ దినం వచ్చేసి మనకు ఏప్రిల్ 22 అనేది వస్తుంది. సో ఇక్కడ ఇది చూస్తే ఇది 3,
ఓకే. ఆరోగ్య దినం వచ్చేసి ఇది మనకు ఏప్రిల్ 7. ఓకే. సో ఇది వచ్చేసి 4 వస్తుంది. సో ఇక్కడ ప్రపంచ సుస్థిరమైన గాస్ట్రానమీ దినం వచ్చేసి జూన్ 18 జరుపుకుంటాం. అది 1. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎడారీకరణ కరువుని ఎదుర్కొనేందుకు ప్రపంచ దినం వచ్చేసి ఇది 2. ఓకే. సో ఇది మనకు ఆన్సర్ ఏంటంటే 3, 4, 1, 2. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. రైట్. నెక్స్ట్ తొలినాళ్ళలో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది అన్నారు. ఇది మనకు ఆన్సర్ వచ్చేసి జైన. సో కొలనుపాక అనేది ఒక జైన మత కేంద్రం ఇది. సో అక్కడ వర్ధమాన మహావీరుడు గారు ఆయన సో మనకు ఆ విగ్రహం అనేది కూడా మనకు తవ్వకాల్లో బయటపడిందని మనం చదువుకున్నాం. రైట్. సూత్రాలు, నియమాలు, విలువలు మరియు నమ్మకాలు సరియైన ప్రవర్తనను లేదా తప్పు ప్రవర్తనను సూచించేదానిని ఏమంటారు? సూత్రాలు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ దట్ ఇండికేట్ ద రైట్ అండ్ రాంగ్ బిహేవియర్ అన్నారు. సో ఇది వచ్చేసి మనకు నీతి శాస్త్రం అంటాం. నీతి శాస్త్రం, ఎథిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ కింది ఏ శాతవాహన రాజు కాలంలో రాజభాష ప్రాకృతం నుంచి సంస్కృతం వచ్చింది అన్నారు. ఇక్కడ వచ్చేసి దీని ఆన్సర్ కుంతల శాతకర్ణి అంటాం. నెక్స్ట్ కింది వారిలో హైదరాబాద్ నగరాన్ని భూమిపై స్వర్గం, ద ప్యారడైజ్ ఆన్ ద ఎర్త్ అని ఎవరన్నారు అన్నారు. సో ఇది వచ్చేసి నక్వీమ్ సైఖాన్ అనే చరిత్రకారుడు మనకు భూమిపై స్వర్గం అని అన్నాడు హైదరాబాద్. అయితే నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీలో మనకు ఇక్కడ ఏమన్నారు, బోగతా జలపాతం, గాయత్రి జలపాతం, మల్లెల తీర్థం, మునుగోరు అన్నారు. అయితే బోగతా జలపాతం అనేది మనకు ఎక్కడ ఉంది అంటే మనకు అప్పుడైతే జయశంకర్ భూపాలపల్లి, బట్ ఇప్పుడు ములుగు డిస్టిక్లో మనకు చీకుపల్లి అనే విలేజ్ దగ్గర ఉంది అది. ఓకే. సో ఇది వచ్చేసి 2 తీసుకుంటాం. నెక్స్ట్ గాయత్రి జలపాతం అనేది మనకు ఆదిలాబాద్ డిస్టిక్లో నేరోడిగొండ అనే మండలంలో ఉంది. సో దిస్ ఈస్ 1. ఇది కుంటాల వాటర్ ఫాల్కి మనకు ఒక 19 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట, అంటే దగ్గరలోనే ఉంటుంది. నెక్స్ట్ మల్లెల తీర్థం జలపాతము ఇది నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉందన్నమాట ఇది. సో ఇది వచ్చేసి ఈ గాయత్రి జలపాతం అనేది ఇది 4. ఓకే. సో ఇది వచ్చేసి 1. మునుగూరు జలపాతము సో ఇది వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంది. సో ఇది వచ్చేసి 3. ఓకే. సో 2, 4, 1, 3 అనేది ఆన్సర్ ఇక్కడ 2, 4, 1, 3. నెక్స్ట్ వచ్చేసి జతను పరిశీలించండి. సో కరెక్ట్ ఏదని అన్నారు. ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ 2017-18లో జిఐ ట్యాగ్ పొందింది అంటున్నారు. సో ఇది కరెక్టే. మనకు మెటల్ క్రాఫ్ట్స్ అనేది 2017-18లో జిఐ ట్యాగ్ వచ్చింది ఆదిలాబాద్కి. లింబాద్రి గుట్ట నిజామాబాద్ డిస్టిక్లో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ పోచంపల్లి ఇక్కత్ అనేది మనకు ఫస్ట్ వచ్చిన జిఐ ట్యాగ్ ఇది తెలంగాణలో. సో ఇది 2004 and 5లో జిఐ ట్యాగ్ వచ్చింది, అది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ఇది వరంగల్ దురీలు షీట్ మెటల్ ఆర్ట్స్ అన్నారు. ఇది షీట్ మెటల్ ఆర్ట్స్ కాదు. సో ఇదేంటంటే మనకు చేతితో అల్లిన తివాచీలు అనమాట. చేతితో అల్లిన తివాచీలు అంటాం. తివాచీలు, వరంగల్ తివాచీలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఏబిసి అనేది కరెక్ట్. ఏబిసి అనేది రైట్. నెక్స్ట్ హైదరాబాద్లో సినిమా సెన్సార్ 1924లో ప్రారంభమైంది అన్నారు. సో ఇది 1924 కరెక్టే. ఛత్రపతి శివాజీ హైదరాబాద్ను 1687లో దర్శించారు అన్నారు. ఇది తప్పు. ఇది 1607లో ఆయన హైదరాబాద్ని అప్పుడున్న సో అబుల్ హసన్ తానిషా, ఓకే, సో అబుల్ హసన్ తానిషాని ఆయన కలవడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే మనకు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక సైనిక కూటమి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనకు ఛత్రపతి శివాజీ సో వచ్చి మనకు తానిషాని మీట్ అయ్యిండు. కానీ అది ఇంప్లిమెంట్ కాలే యాక్చువల్గా. ఒకవేళ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే యాక్చువల్గా చరిత్ర అనేది వేరే రకంగా ఉండేదని సో చెప్తుంటారు ఇప్పటికీ. అయితే మనకు తర్వాత ఏమన్నారు, ఔరంగజేబు సైన్యం అక్కన్న మాదన్నను March 25, 1676లో హత్య చేసింది అన్నారు. ఇది తప్పు. ఇది వచ్చేసి మనకు 1685లో హత్య చేయడం అనేది జరిగింది అనమాట అక్కన్న మాదన్నని. సో ఇక్కడ మనకు బి అండ్ సి అనేది రాంగ్. సరైన జవాబు అన్నారు కాబట్టి ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి కింది సంఘటనలను అవి జరిగిన కాలాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరణం అన్నారు. ఓకే. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు చంద్రశేఖరరావు నిరాహార దీక్ష. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రోషయ్య రాజీనామా అన్నారు. అయితే ఇక్కడ మనము పరిశీలిస్తే ఎప్పుడైతే మనకు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయిండో అప్పటి నుంచి మనకు తెలంగాణ ఉద్యమం అనేది మళ్ళా ప్రాణం పోసుకుంది అనమాట. సో అంతకన్నా ముందు ఆయన ఉన్నంత కాలం కూడా మనకు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది అనేది మనం తెలంగాణ
ఉద్యమ చరిత్రలో చదువుకున్నాం. కాబట్టి ఇది ఫస్టే వస్తుంది. ఇది ఫస్టే ఉంటుంది. ఏ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే. నెక్స్ట్ మనకు తన రిపోర్ట్‌ని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం అనేది లాస్ట్‌లో ఉంటది. ఓకే. ఇక్కడ ఆప్షన్ చూస్తే నిరాహార దీక్ష తర్వాతనే అది వస్తది. అయితే రోషయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రోషయ్య రాజీనామా అన్నారు. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎప్పుడైతే ఇప్పుడు నిరాహార దీక్ష ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఉద్యమం అనేది భారీ స్థాయికి చేరుకుంటుంది అనమాట. సో ఆ తర్వాతనే మనకు రోషయ్య రాజీనామా జరుగుతుంది. కాబట్టి ఇది సెకండ్. ఆ తర్వాత రోషయ్య రాజీనామా అనేది థర్డ్. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం అనేది ఫోర్త్ అనమాట. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇది దిస్ ఇస్ 1, 4, 2, 3 అంటే ఇక్కడ మనకు వచ్చేసి ACDB అనేది ఆన్సర్. ACDB. సో ఫస్ట్ వన్ ఇస్ ఆన్సర్ ACDB. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ పుస్తకం మరియు రచయితల గురించి అన్నారు. గిది తెలంగాణ వచ్చేసి మనకు కార్టూనిస్ట్ శేఖర్ అనే వ్యక్తి దీన్ని రచించడం జరిగింది అన్నమాట. ఒక కార్టూన్ బుక్ అది. తెలంగాణలో ఉన్న అప్పుడున్న పరిస్థితుల గురించి, సమకాలీన పరిస్థితుల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ తెలంగాణ మార్చ్ అనేది మనకు పిట్టల రవీందర్. ఆ తర్వాత జలసాధన సమరం అనేది డి సత్యనారాయణ, దుశ్చల సత్యనారాయణ అంటాం కదా, జలసాధన సమితిని స్థాపించింది ఆయనే. ఆ తర్వాత ఏ రిబటల్ టు ద విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా, ఇది వచ్చేసి మనకు కే దిలీప్ అంటాము. యాక్చువల్గా టీడీఎఫ్ సభ్యుడు, అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒకటి ఉంది కదా. ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని స్థాపించింది ఎవరంటే జయశంకర్ సార్. సో దానిలో ఒక మెంబరే మనకు కే దిలీప్ అనే వ్యక్తి. సో ఆయన రచించిన ఒక బుక్ ఏంటంటే రీబటల్ టు ద విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగాండా అనేది. కాబట్టి సో మనకు వచ్చేసి ఏంటంటే 3, 4, 1, 2. ఇక్కడ కూడా 3, 4, 1, 2 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సరైన వివరణ కాంది ఏది అంటున్నారు. అప్పటి రాష్ట్రపతి అయిన APJ అబ్దుల్ కలాం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ UPA ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాం భాగంగా సరైన సమయంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం చేపడుతుంది అన్నారు ఇక్కడ. సో ఇది కరెక్టే యాక్చువల్గా. ఎందుకంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చుతామని ఎప్పుడైతే సోనియా గాంధీ మాటిస్తుందో అప్పుడే మనకు కేసీఆర్ గారు మనకు 2004 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి దానికి అనుగుణంగానే అబ్దుల్ కలాం గారు మనకు పార్లమెంట్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ అంశాన్ని తీసుకొని వస్తాడు. సో అది కరెక్టే. నెక్స్ట్ ఫిబ్రవరి 5, 2010 నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని అధ్యయనం చేయడానికి శ్రీకృష్ణ కమిటీ నియమించింది అన్నారు. సో ఇది తప్పు. మనకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి 3 నాడు దాన్ని నియమించడం జరిగింది అనమాట. ఇది రాంగ్. నెక్స్ట్ అక్టోబర్ 3, 2013 కేంద్ర మంత్రివర్గంచే ఆమోదించబడిన తెలంగాణ నోటు అమలు దిశగా ముసాయిదా తీర్మానం ఏర్పాటుకై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM అనేది అక్టోబర్ 3, 2013 ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నారు. సో ఇది కరెక్టే. అంటే మనకు ఇక్కడ ఏమన్నారంటే అక్టోబర్ 8, 2013 రోజున GOM ఏర్పాటు జరిగిందంటున్నారు. ఇది కరెక్టే. దీనికి సంబంధించిన ముసాయిదా ఎప్పుడు ఏంటంటే అంటే మంత్రివర్గం యొక్క ఆమోదం ఎప్పుడంటే అక్టోబర్ 3, 2013 రోజున మంత్రివర్గం యొక్క ఆమోదం జరిగిందంటున్నారు. సో ఇది కూడా కరెక్టే. సో దిస్ 2 ఆర్ కరెక్ట్, ఫస్ట్ అండ్ థర్డ్. నెక్స్ట్ వస్తే డిసెంబర్ 12, 2013 అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పరిశీలనకై ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారన్నారు. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ రాంగ్ ఏంటంటే ఆప్షన్ 2 అనేది రాంగ్. నెక్స్ట్ మళ్ళీ చిత్తపరిచయం అన్నారు. సో ఇక్కడ చూస్తే తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది మనకు కొలిశెట్టి రామదాస్ గారు దీన్ని అప్పుడున్న ఇల్లందులో, ఖమ్మం జిల్లా ఇల్లందులో కొంతమంది యువకులతో అక్కడ తెలంగాణ ఉద్యోగాల విషయంలో మనకు అంటే ఏపీలో అప్పుడు ఉద్యోగాల విషయంలో తెలంగాణ వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని దాన్ని వెలికి తీసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని తెలంగాణ ప్రాంతీయ సమితి అంటాం. సో అది వచ్చేసరి నెక్స్ట్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్. దీనికి సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ కేఆర్ అమోస్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 ఉద్యమంలో భాగంగా అప్పుడు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి ఉద్యోగం నుంచి బర్తరఫ్
చేయడం అనేది జరిగిందనమాట. సో అది కేఆర్ రామోజీ గారికి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ రక్షణల సమితి. ఈ తెలంగాణ రక్షణల సమితిని స్టార్ట్ చేసింది ఎవరంటే టి పురుషోత్తం రావు గారు. ఈయన అప్పుడు పాల్వంచ ఎమ్మెల్యే అనమాట. అప్పుడు 1961 ఉద్యమ కాలంలో ఆయన కూడా క్రియాశీలకంగా పాల్గొనడం అనేది జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తగూడెం థర్మల్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్. ఓకే, ఇది మనకు ఇక్కడ అంటే పివి గిరి అనే వ్యక్తి అప్పుడు దీనికి సో ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు 2431. ఓకే, సో 2431 అనేది ఆన్సర్. సో ఒకసారి చూద్దాం. 2431 24. సో ఫస్ట్ వన్ ఇస్ ఆన్సర్ 2431, రైట్. ఇక్కడ మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. జలియన్ వాలా బాగ్. జలియన్ వాలా బాగ్ అనేది ఇక్కడ చూస్తే మనం హేస్టింగ్స్, వెల్లెస్లీ, గోపాలకృష్ణ డయ్యర్ అన్నారు కాబట్టి సో మనకు జలియన్ వాలా బాగ్ అనేది మైకెల్ ఓ డయ్యర్. సో ఆయన కాల్పులు జరిపిన వ్యక్తి మైకెల్ ఓ డయ్యర్. ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి జనరల్ డయ్యర్ అనేది 2 పదాలు ఉంటాయి, 2 నేమ్స్ ఉంటాయి అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామదండు అనేది మనకు తెలంగాణ స్వతంత్ర ఉద్యమం కాలంలో మనకు ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి దాన్ని నడిపించడం అనేది జరిగింది. సైన్య సహకార ఉడంబడిక అన్నారు, ఇది వెల్లెస్లీ. ఓకే, ఈ సైన్య సహకార ఉడంబడిక అనేది లార్డ్ వెల్లెస్లీ మనకు ఎప్పుడంటే 1798లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ జాయిన్ అయింది ఎవరంటే హైదరాబాద్ నిజామే ఇందులో జాయిన్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. అయితే నెక్స్ట్ పిండారీల అణచివేత అన్నాడు. ఇక్కడ పిండారీల అణచివేత ఎవరంటే మనకు వచ్చేసి లార్డ్ హేస్టింగ్స్. పిండారీలు అంటే ఎవరంటే వాళ్ళు గుర్రం సైనికులు అంటాం వాళ్ళని, అంటే అంటే దోపిడీ దొంగలు అనమాట. వాళ్ళు గుర్రాల మీద తిరుగుతుండే వాళ్ళు, దోపిడీ చేస్తుండే అనమాట. సో అలా అది ఆ పిండారీల యొక్క సమస్య అనేది అప్పుడు మరాఠా సామ్రాజ్యానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది అనమాట. కాబట్టి వాటిని అణిచివేసింది ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు 4321 ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్తే తెలంగాణ ఉద్యమ కాలంలో వరుస క్రమంలో ఈ దినాలను గురించి రాయండి అన్నారు. సో ఇక్కడ తెలంగాణ కోరికల దినం అంటే ఇది ఎప్పుడు అంటే మనకు మే 1 రోజున. ఇవన్నీ కూడా మనకు ఏంటంటే 1969లోనే జరిగినాయి. అయితే మంత్ అండ్ డేట్లు చూస్తే మే 1 రోజున కోరికల దినము. హమాలీ దినం వచ్చేసి మనకు జూలై 10 రోజున జరిగింది. ఆ తర్వాత పతాక దినం ఫ్లాగ్ డే వచ్చేసి మనకు జూలై 12న జరిగింది. ఇక్కడ వంచన దినం వచ్చేసి మనకు ఏప్రిల్ 22లో జరిగింది, ఏప్రిల్ 22. సో దీన్ని బట్టి ఆన్సర్ మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ డి అవరోహణ క్రమం అన్నారు కాబట్టి అవరోహణ సో కరెక్ట్ ఆర్డర్ ఓకే. సో కరెక్ట్ ఆర్డర్లో చెప్పాలంటే మనకు ఏప్రిల్. సో ఇది డి, ఆ తర్వాత మే అంటే ఏ, ఓకే, ఆ తర్వాత బి, ఓకే, ఏడిబిసి అనేది రాయొచ్చు మనం. డిఏబిసి అనేది రాయొచ్చు, డిఏబిసి. ఓకే, సో యాక్చువల్గా ఇది ఆప్షన్స్లో లేదు. సో ఆన్సర్ అయితే ఇది డిఏబిసి. ఓకే, రైట్. సో ఇక్కడ రచయిత అంటున్నారు. యయాతి చరిత్ర పొన్నగంటి తెలంగాణార్యుడు, ఇది కరెక్టే. తర్వాత వైజయంతి విలాసం అన్నారు, అద్దంకి గంగాధరుడు అన్నారు, ఇది తప్పు. మనకు ఎవరంటే ఈ సారంగి తిమ్మయ్య ఈ వైజయంతి విలాసాన్ని రచించడం జరిగిందన్నమాట. ఉక్కుస విజయం మట్ల అనంతుడు, యాక్చువల్లీ ఈయననే అనంత భూపాలుడు అంటాం, సో ఇది కరెక్టే. సుగ్రీవ విజయం ఈ కందుకూరి రుద్రకవి రచించడం, ఇది కూడా కరెక్టే. సో వీళ్ళంతా కూడా మనకు కుతుబ్ షాహీస్ కాలంలో మనకు రాజుల వద్ద ఉన్న ఆస్థాన కవులు అనమాట వీళ్ళంతా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని రచించిండు. ఆయన మనకు ఏమన్నారంటే మల్కీబా రాముడు అనే ఒక పేరు ఇచ్చిండు అనమాట. ఎవరికి? ఇబ్రహీం కుతుబ్ షాకి మల్కీబా రాముడు అన్నాడు. కందుకూరి రుద్రకవి ఏమన్నాడు? మనకు ఇబ్రాహీం కుతుబ్ షాని శివునితో పోల్చిండు అనమాట, శివుడు అన్నట్టు అన్నారు. అంటే అప్పుడున్న కుతుబ్ షాహీ రాజులు అనేవాళ్ళు సో హిందూ ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరినీ ఆదరించారు కాబట్టి ఆ రకంగా ఆ రాజులని పొగిడి రాసిందన్నమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రచయిత అన్నారు. శుకసప్తతి పాలవేకిరి కదిరిపతి, సో ఇది కరెక్టే. ఇక్కడ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ జియావుద్దీన్ బరోని, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నూసిఫర్ అనేది రచించింది పెరిస్టా కాదు, అమీర్ ఖుస్రూ. దిస్ ఈజ్ అమీర్ ఖుస్రూ.
కాబట్టి ఇది ఒకటి రాంగ్ ఉంది. హంసవింశతి ఐలరాజు నారాయణ మాత్రుడు అన్నారు. సో ఇది కరెక్ట్ అనమాట. రైట్. నెక్స్ట్ వస్తే కలకత్తా భారతీయ సంఘం స్థాపకుడు అన్నారు. కలకత్తా ఇండియన్ అసోసియేషన్. యాక్చువల్గా దీన్ని మనకు సురేంద్రనాథ్ బెనర్జీ, ఆ తర్వాత ఆనంద మోహన్ బోస్ వీళ్ళిద్దరు స్థాపించడం జరిగింది. కాబట్టి 2 ఆప్షన్స్ కరెక్ట్, ఆనంద మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, సో ఇక్కడ అది రాంగ్ ఉంది క్వశ్చన్ అప్పుడు. నెక్స్ట్ వస్తే గదర్ పార్టీ కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్లవకారుడు అన్నారు. సో ఇక్కడ గదర్ పార్టీ అనేది మనకు జూలై 15, 1913 రోజున స్థాపించడం జరిగింది. ఎవరంటే సోహన్ సింగ్ బక్నా అండ్ లాలా హర్దయాల్. ఓకే, సో లాలా హర్దయాల్ అనేవారు మనకు ఈ గదర్ పార్టీని స్థాపించడం జరిగింది అనమాట. ఇక్కడ అంటే యుఎస్ఏలో. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఇది అడిగారు ఇంతకుముందు, ఇది కూడా అడిగారు. వీళ్ళు ఎవరంటే పంజాబ్ నుంచి వలస వెళ్ళిన కొంతమంది వ్యక్తులు అనమాట అమెరికాకి. అక్కడ స్వతంత్ర ఉద్యమం నడిపించారు వాళ్ళు ఒక పార్టీ ఆధ్వర్యంలో, ఒక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో. దాన్ని మనం గదర్ పార్టీ అన్నాము. సో దానిలో మనకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక విప్లవకారుడు సో అక్కడ పార్టిసిపేషన్ చేశారు అనమాట. ఆయన పేరు దర్శి చెంచయ్య అంటాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. తెలుగులో మొట్టమొదట విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన సింహాసన ద్వాత్రింశికను రచించిన కురవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి అంటున్నారు. ఇక్కడ ఈ సింహాసన ద్వాత్రింశిక అనేది మనకు తెలుగులో వచ్చిన మొట్టమొదటి కావ్యం అని చెప్పేసి అంటారు. దీన్ని రచించింది కురవి గోపరాజు అనే వ్యక్తి. మనకు ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ భీమ్గల్. ఓకే, సో భీమ్గల్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇది మోర్తాడికి దగ్గరలో ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరి ఆస్థాన కవి అంటే రాణా మల్లు. ఓకే, ఆయన ఆస్థాన కవిగా ఇక్కడ చరిత్రలో ఉందన్నమాట. అయితే ఇది మనకు ఉజ్జయిని రాజు విక్రమార్కుడు యొక్క ఆయనకు సంబంధించిన రచన అని చెప్పేసి అంటారు దీన్ని, సింహాసన ద్వాత్రింశిక. రైట్. నెక్స్ట్ వస్తే శాసనాలు మరియు సంవత్సరాలకు ఏది సరిపడలేదో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇక్కడ మియాన్మిష్క్ శాసనం అనేది 1981 కరెక్టే. గాజీ శాసనం ఇది కూడా కరెక్టే, 1576 to 77. వరంగల్ శాసనం వచ్చేది 1460. సో ఇది ఒకటి రాంగ్. అండ్ బాద్షాహి అష్రఖాన శాసనం ఇది 1592. సో ఆన్సర్ వచ్చేసి 3. రైట్. నెక్స్ట్, భారతదేశంలో స్థానికులను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగాల నుండి వెలివేసిన విధం మరే దేశంలోనూ జరిగినట్లు ఉదాహరణ కూడా లభించదు అని ఇచ్చింది ఎవరు వివరణ. సో ఇది వచ్చేసి మనకు లార్డ్ విలియం బెంటిక్ మనకు ఈ వివరణ అనేది ఇచ్చినట్టుగా ఉంది. నెక్స్ట్, భారత రాజ్యాంగం యొక్క 11వ షెడ్యూల్ ప్రకారము ఏవి క్రియాత్మక అంశాలు అని అంటున్నారు. సో ఇది 11వ షెడ్యూల్ అనేది మనకు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అధికారాలు అండ్ బాధ్యతలకు సంబంధించి చెప్తుంది అనమాట. అయితే సో అందులో ఏమేమి ఉంటాయంటే మనకు సాంప్రదాయిక ఇంధనం అంటున్నారు. ఈ సాంప్రదాయిక ఇంధనం అనేది లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఉంది. చిన్నతర పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఉంటుంది. గనులు అనేది లేదు. మత్స్య పరిశ్రమ, వ్యవసాయము, పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి సాంప్రదాయిక ఇంధనము, గనులు అనేవి 2 కూడా లేకుండా ఈ 3 ఉంటాయి. కాబట్టి మనకు బి, సి అండ్ ఈ అనేది ఆన్సర్. నెక్స్ట్, ఇది 1957 మూమెంట్కి సంబంధించి ఇచ్చారు. ఢిల్లీ నుంచి మనకు రెండో బహదూర్ షా 1957 మూమెంట్కి నాయకత్వం వహించింది. కాబట్టి A4. లక్నోలో మనకు ఎవరంటే అలన్ క్యాంప్ బెల్ ఆ ఉద్యమాన్ని అణచివేసింది అనమాట. సో అది 3. కాన్పూర్లో నానా సాహెబ్, గ్వాలియర్లో రాణి లక్ష్మీబాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 4, 3, 1 and 2. ఓకే, 4, 3, 1, 2 ఇక్కడ కూడా. సో ఆప్షన్ డి. రైట్. నెక్స్ట్, ఇక్కడ ఇది గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమాన్ని, ఇది యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ పెట్టు. సో దీని ఆన్సర్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా గావ్ సబ్కా వికాస్ అనేది అప్పటి కరెంట్ అఫైర్స్ పెట్టు. సో ఇప్పుడు ఏం పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్, ఇక్కడ ఏమన్నారు, ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క కూర్పును సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. ఇక్కడ కూర్పు అంటే ఏంటంటే ఒక చైర్మన్ ఉంటాడు, మ్యాక్సిమం 4 సభ్యులు ఉంటారు అనేది చెప్తుంది రాష్ట్ర ఆర్థిక సంఘం, స్టేట్ ఫినాన్స్ కమిషన్.
సో దాన్ని కూర్పు అంటాం. ఆ కూర్పుని యాక్చువల్లీ దీన్ని ఎవరు చేస్తారు? గవర్నర్ కదా చేసేది. గవర్నర్ మనకు సెంట్రల్‌లో పార్టా లేకపోతే స్టేట్‌లో పార్టా అంటే స్టేట్‌లో పార్టే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పొచ్చు. ఓకే. ఇది కరెక్ట్. అయితే రాజ్యాంగ అధికరణ 280 రాష్ట్ర ఆర్థిక సంఘంను గురించి తెలియజేస్తున్నారు. ఈ 280 అనేది మనకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి చెప్తుంది. సో ఇది స్టేట్‌కి సంబంధించి మనకు 243 అనేది ఉంది. సో దిస్ ఈస్ రాంగ్. ఓకే. సో ఇది ఏది సరైనది అంటారు కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ సాదత్ అలీ కమిటీ, నాయక్ కమిటీ, వ్యాస్ కమిటీ అంటాం. ఇది కొంచెం టఫ్ క్వశ్చనే. ఇక్కడ వ్యాస్ కమిటీ వచ్చేసి మనకు పంచాయతీరాజ్ యొక్క పనితీరుపై పంచాయతీల యొక్క పనితీరుపై ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసింది. కాబట్టి ఇది 3 చెప్పొచ్చు. అయితే సాదిక్ అలీ కమిటీ ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క పునర్నిర్మాణం, ఇది 1. నాయక్ అలీ కమిటీ అనేది పంచాయతీ వ్యవస్థల యొక్క విధుల నిర్వహణ గురించి అపాయింట్ చేయబడింది. దిస్ ఈస్ 1, 4, 3. సో ఆప్షన్ 1, 4, ఆప్షన్ సి. నెక్స్ట్ వచ్చేసి మండల ప్రజా పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు? మండల పరిషత్లో శాశ్వత ఆహ్వానితులు ఎవరు అంటున్నారు. కాబట్టి మన గ్రామ సర్పంచులు శాశ్వత ఆహ్వానితులు ఉంటారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఎంపీపీ అని ఎట్లయినా ఉంటాడు. కలెక్టర్ కూడా మనకు శాశ్వత ఆహ్వానితులే. కాబట్టి సో అందరు కూడా ఆహ్వానితులే, శాశ్వత ఆహ్వానితులే. ఏబిసి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు కానివి అన్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు కానివి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానివి అన్నారు. సో మనకు ఏవేవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటాయంటే మనకు ఎస్టీ కమిషను, బీసీ కమిషను అండ్ మైనారిటీ కమిషను. ఓకే. సో ఇవి మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇంకా మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. మహిళా కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ఇది మైనారిటీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. మానవ హక్కుల కమిషను కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. షెడ్యూల్ కులాల కమిషను మనకు రాజ్యాంగబద్ధ సంస్థనే. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏబిసి. కానివన్నారు కాబట్టి సో ఏబిసి తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ మనం ఒకసారి రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి, చట్టబద్ధ సంస్థలు అనేది ఒకసారి చూస్తే మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమొస్తుంది? ఎస్టీ కమిషను, ఎస్సీ కమిషను, బీసీ కమిషను, ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలుగా వస్తాయి. రాజ్యాంగబద్ధమైన పదవులు అన్నారనుకో, సో అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఓకే, తర్వాత యూపీఎస్సీ చైర్మన్, తర్వాత ఎస్పీఎస్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఎలక్షన్ కమిషన్ చైర్మన్, ఫినాన్స్ కమిషన్ చైర్మన్. సో వీళ్ళందరూ కూడా మనకు రాజ్యాంగబద్ధ పదవుల కిందనే వస్తారనమాట. చట్టబద్ధ సంస్థలు, ఫస్ట్ చట్టబద్ధ సంస్థలు చూస్తే మనకు ఏమున్నాయి? ఉమెన్ కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, చైల్డ్ రైట్స్ కమిషను, మైనారిటీ కమిషను, సఫాయి కర్మచారి కమిషను అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషను, లోక్పాల్, లోకయుక్త, విజిలెన్స్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు చట్టబద్ధ సంస్థల కింద రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకో. సో ఇదొకటి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంపిక చేయబడిన వ్యక్తి శాసనసభ సభ్యుడిగా ఉండనవసరం లేదు అంటున్నారు. సో ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ జూమ్ చేస్తాను నేను. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎంపిక చేయబడిన వ్యక్తి శాసనసభ సభ్యుడిగా ఉండనవసరం లేదు అంటున్నారు. ఇది కరెక్టే. యాక్చువల్గా మనకు ఆర్టికల్ 164 క్లాస్ 4 చూడండి. సో అక్కడ ఏముంటుందంటే రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మంత్రి పదవుల్లో కొనసాగాలంటే వాళ్ళు మంత్రి పదవి చేపట్టిన తర్వాత అంటే సో రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే శాసనసభ సభ్యులుగా కొనసాగాలి. సో ఆర్టికల్ 164 క్లాస్ 4లో ఏం చెప్తున్నారంటే ఎవరైతే రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే మంత్రి పదవుల్లో ఉండాలి. ఎవరైతే సభ్యులు కాకుండా ఎవరైతే ఒకవేళ మంత్రులుగా అపాయింట్ చేయబడితే వాళ్ళు 6 నెలల లోపల మళ్ళీ శాసనసభ సభ్యులుగా ఎలక్ట్ కావాలి అని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ 164(4). ఇది దేనికి అంటే మంత్రి పదవులకు సంబంధించి. అయితే మనకు రాజ్యాంగంలో ముఖ్యమంత్రులకు సంబంధించి సపరేట్గా ఎలాంటి ఆర్టికల్ అనేది లేదు. ఈ మంత్రి పదవులకు ఏదైతే వర్తిస్తుందో అదే ముఖ్యమంత్రి పదవికి తీసుకుంటాం అన్నమాట. కాబట్టి సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంపిక చేయబడిన వ్యక్తి శాసనసభ సభ్యులుగా ఉండనవసరం లేదు. మనం ఏ వ్యక్తి అయినా అపాయింట్ చేయబడవచ్చు. కానీ ఈ ఆర్టికల్ 164 క్లాస్ 4 ప్రకారం మనకు అక్కడ అపాయింట్ చేయబడిన తర్వాత 6 నెలల లోపల మళ్ళీ సో శాసనసభ సభ్యులుగా ఎలక్ట్ కావడం అనేది జరగాలి అన్నమాట. కాబట్టి ఇది మనం కరెక్ట్గా తీసుకొస్తాము.
అయితే నెక్స్ట్ శాసనసభ సభ్యుడిగా అనర్హత వేటు పడినప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి అది అభ్యంతరం కాదు అన్నారు. ఇప్పుడే చెప్తున్నా, అంటే ఒక మంత్రి పదవి ఉండాలంటే శాసనసభ సభ్యుడిగా ఆయనకు అర్హత ఉండాలి. ఇక్కడ అనర్హత ఉన్నప్పటికీ అభ్యంతరం కాదు అంటున్నాడు కాబట్టి ఇది తప్పు, అది అభ్యంతరమే. అనర్హత ఉంటే అభ్యంతరమే. ఓకే, రైట్. అసెంబ్లీలో సభ్యుడిగా ఉండడానికి అనర్హత వేటు పడితే ముఖ్యమంత్రిగా ఎంపికైన ఆ వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయలేడు. అంటే శాసనసభ సభ్యుడిగా ఉండడానికి అనర్హత వేటు పడింది అనుకోండి, అప్పుడు ఆయన మంత్రి కాడు. మంత్రి కానప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు కదా. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఏ అండ్ సి కరెక్ట్, బి అనేది తప్పు అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 164 క్లాస్ 4. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంటు సభ్యుడు తన రాజకీయ ఏం చేస్తాను ఇవ్వండి. సో పార్లమెంటు సభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే ఆ సభలో సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు అవుతాడు అన్నాడు. ఇక్కడ రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే అనర్హుడే యాక్చువల్గా. సో ఇది కరెక్టే. ఒక పార్లమెంట్ సభ్యుడు తన రాజకీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సభలో సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు అవుతాడు అన్నాడు. సో ఇది తప్పు. అంటే ప్రజా సమస్యల గురించి ఎవరైనా సరే మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు కూడా. ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ అది. కాబట్టి ఇది అనర్హుడు కాడు. ఓకే, మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం తెలంగాణ ఉద్యమంలో చదివినాం కదా, కరెంట్ బిల్లుల విషయంలో కేసీఆర్ గారు మనకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి. సో అప్పుడు ఆయన పదవి ఏమైనా పోయిందా? కాబట్టి పోలే. కాబట్టి సో అది కరెక్ట్. సో ఇది అంటే ఇది తప్పు. ఇక్కడ ఆప్షన్ అనర్హుడు అవుతాడని తప్పు. రైట్. ఒక పార్లమెంట్ సభ్యుడు అధికారంలో ఉన్న తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తే తన పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడు అవుతాడన్నాడు. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, తాను సభ్యుడిగా ఉన్న రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే లేదా ఓటింగ్కి దూరంగా ఉంటే తన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అవుతాడన్నాడు. సో ఇది కూడా కరెక్టే. రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినా ఓటింగ్కి దూరంగా ఉన్నా సరే సో అనర్హుడే. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ ఏంటంటే మనకు ఓకే. సో తాను సభ్యుడిగా ఉన్న రాజకీయ పార్టీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే లేదా ఓటింగ్కు దూరంగా ఉంటే తన పార్లమెంట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో తాను సభ్యుడిగా ఉన్న రాజకీయ పార్టీ, సో ఇది అదే సారీ ఇది కరెక్టే. అయితే ఇక్కడ ఏ కూడా కరెక్టే. అయితే ఇక్కడ చూడండి, తన పార్లమెంట్ సభ్యుడు అధికారంలో తన రాజకీయ పార్టీ వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తే, అవిశ్వాస తీర్మానానికి తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది రాంగ్. ఇది రాంగ్ యాక్చువల్గా. సో ఇక్కడ తన పార్లమెంట్ సభ్యుడు అధికారంలో తన పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే అనర్హుడేం కాదు. సో ఇది రాంగ్. ఇది కరెక్ట్. స్వచ్ఛందంగా వదులుకుంటే మనకు అనర్హుడే. ఆ తర్వాత మనకు రాజకీయ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే ఓటింగ్కి దూరంగా ఉన్నా కూడా అనర్హుడే అవుతారనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి అనేది కరెక్ట్. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ 101లో చూస్తే మనకు దాని నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కోర్టు కేసులకు సంబంధించి సమానత్వపు హక్కు అన్న మనకు సహజ న్యాయ సూత్రాలు ఈ రెండు కూడా మనకు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంటుంది. సో దిస్ ఇస్ ఆన్సర్ 3. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ NJAC, సో ఇది మనకు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించింది అనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించిన కేసు అంటే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది 4. నెక్స్ట్ రిజర్వేషన్కి సంబంధించి ఇందిరా సాహని కేసు అనేది ఒకటి ఉంది. అంటే మనకు రిజర్వేషన్ 50% దాటద్దని చెప్పిన కోర్టు కేసు అదే కాబట్టి సో ఇది 1. ప్రైవసీ హక్కు అనేది మనకు పుట్టస్వామి. సో ఈయన పుట్టస్వామి రీసెంట్గానే చనిపోయారు. ఆయన ఈ ప్రైవసీ హక్కు కోసము చాలా శ్రమించారు అనమాట. కాబట్టి దిస్ ఇస్ 3412. మళ్ళీ ఆన్సర్ ఇస్ 3412. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జతపరుచులు ఇచ్చారు. ఇక్కడ కూడా కేసెస్ మళ్ళీ ఇక్కడ చూస్తే మనం కేశవానంద భారతి కేసు మనకు ఆస్తి హక్కుకు సంబంధించి స్టార్ట్ అవుతుంది అది. ఆ తర్వాత ఇంకా మనకు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీంకోర్టు రిలీజ్ చేసేదాకా అది కొనసాగుతూనే ఉంటుంది. అంటే మనకు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదా, సో అది వచ్చేదాకా ఆ కేసు ఉంటుంది. నెక్స్ట్ ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ. ఇది మనకు 1975లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ
ఎలక్షన్స్లో మనకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి అక్కడ అలహాబాద్ కోర్ట్ అనేది మనకు ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది కదా, ఒకటి రిజల్ట్ ఇస్తుంది కదా, కాబట్టి అది ఎన్నికలకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి మనకు ట్రైబునల్స్కి సంబంధించింది. ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించింది, ఇది అత్యవసర అధికారులకు సంబంధించింది, ఎమర్జెన్సీ పవర్స్ అనేది ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ ఏంటంటే 2143. సో 2143 దిస్ ఇస్ ఆప్షన్ 2. ఇక్కడ మళ్ళీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించి జాతీయ సలహా మండలి గురించి అడుగుతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీని అంటే ఇక్కడ ముఖ్యమైన పాత్ర వేటిలో అంటే వేటిని తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది, వాటిలో ఏ చట్టాలను తీసుకురావడంలో జాతీయ సలహా మండలి ముఖ్యమైన పాత్రను పోషించింది అన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇది కూడా కరెక్టే. ఎన్జేఎస్సీ అంటున్నారు ఇక్కడ, నేషనల్ న్యాయ నియామకాల కమిషన్ అనేది, ఇది కాదు. పౌరసత్వ సవరణ బిల్లు 2016, ఇది కూడా కాదు. ఓకే, సో మనకు ఇక్కడ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది మనకు మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏర్పడిన ఒక కమిటీ. దీనికి చైర్పర్సన్ ఎవరు ఉండారంటే, చైర్పర్సన్ వచ్చేసి మనకు సోనియా గాంధీ గారు ఉండే. అయితే సో ఈ సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్న ఇది ఎన్ఏసి మనకు ఏ వాటిని ప్రపోజ్ చేసిందంటే, ఒకటి వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి, ఆ తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఒకటి, ఆ తర్వాత ఎంజీ నరేగా స్కీమ్ ఒకటి, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి, ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఒకటి, ఫుడ్ సెక్యూరిటీ బిల్. సో ఈ 4 కూడా, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, రైట్ టు ఎడ్యుకేషన్, ఆ తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టం, ఈ 4 కూడా మనకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి 2018 సంబంధించి ఇచ్చారు. 2011లో అక్షరాస్యత రేటు 66.54 ఉందంటున్నారు, ఇది కరెక్టే. 2010కి 11కి మధ్యలో దశాబ్ద వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు 15.57 అంటున్నారు. సో ఇది యాక్చువల్గా రాంగ్. ఇది ఎంత ఉందంటే 13.58% ఉండే మనకి. ఓకే, సో ఇది ఒకటి రాంగ్. 2011లో తెలంగాణలో మొత్తం జనాభాలో పట్టణ శాతం 40.88 అంటున్నారు. సో ఇది కూడా రాంగే. ఇది వచ్చేసి మనకు 31.88% ఉండే. నెక్స్ట్ 2011లో లింగ నిష్పత్తి 988 అంటున్నారు, ఇది కరెక్టే. 2011లో జనాభా సాంద్రత వచ్చేసి 342 అంటున్నారు, ఇది 312 అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ బి, ఆప్షన్ ఈ అనేది రాంగ్ ఉన్నాయి ఇక్కడ. సో సరైన ఏంటి మరి, ఏసిడి అనేది సరైన వస్తుంది, ఏసిడి. సో ఏసిడి. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రకటించినట్లుగా భారత రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణంలో క్రింది వాటిలో ఏవి భాగమై ఉన్నాయి? రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం. సో నేను ఇందాకనే కేశవానంద భారతి కేసు 1973లో వచ్చినప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఇచ్చిందని చెప్పాను కదా. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం అనేది కేశవానంద భారతి కేసు తర్వాత మనకు సుప్రీంకోర్టు ప్రకటించింది అనమాట. సో దానిలో ఏమేమి ఉంటాయి అంటే మనకు సో లౌకికవాదము, సమైక్యవాదము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సో ఇవన్నీ ఉన్నాయి, రూల్ ఆఫ్ లా ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఉచిత మరియు నిజాయితీగా జరిగే ఎన్నికలు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అది ఉంది. సో అది కరెక్టే. సెక్యులరిజం, లౌకికవాదం, అది ఖచ్చితంగా ఉంటుంది కదా. సమైక్యవాదం, ఫెడరలిజం, అది కూడా ఉంది. ఇక్కడ ఏమంటారు, నిర్దేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కుల ఆధిపత్యం అన్న, ఇది లేదు కదా యాక్చువల్గా. సో అలాంటిది ఎక్కడ ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి, రైట్. నెక్స్ట్ 13వ ఫైనాన్స్ సంఘంతో పోలిస్తే 14వ విత్త సంఘము పన్నుల పంపిణీ కోసము కింది వాటిలో ఏ కొత్త చలాంకాలను పరిగణలోకి తీసుకుంది అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మానవాభివృద్ధి సూచిక HDI అనేది ముందు నుంచే ఉంది, అంటే 13th ఫైనాన్స్ కమిషన్ కంటే ముందే ఉంది. అయితే మనకు 2011 జనాభా అనేది, ఇది ముఖ్యంగా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, 2011 జనాభా ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకున్నారు అంటే 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి కొత్తగా తీసుకున్నారు. వాటితో పాటు అడవుల విస్తీర్ణం కూడా తీసుకున్నారు, రాష్ట్రాల క్రమశిక్షణ, డిసిప్లిన్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద ఫిజికల్ పాలసీ అని అన్నారు. సో ఈ ABD అనేవి కొత్తగా తీసుకున్నారు.
ఏబిడి. హెచ్డిఐ అనేది ఒకటే ముందు నుంచి ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక అనేది ముందు నుంచి ఉంది, 13th నుంచి దాని ముందు నుంచి కూడా ఉంది. రైట్. 2011 జనాభా గణాంకాలు మరియు తెలంగాణ ప్రభుత్వ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారము తెలంగాణలో కింది జిల్లాలలో 53% కంటే ఎక్కువ జనాభా శ్రామికులుగా ఉన్నారు. అదే శ్రామిక జనాభా శాతం ఆధారంగా జిల్లాలను అవరోహణ క్రమంగా రాయండి అన్నారు, డిసెండింగ్ ఆర్డర్. దీని ప్రకారం చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ మనకు జగిత్యాల అనేది ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇది జగిత్యాల అనేది ఫస్ట్, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల సెకండ్, జయశంకర్ భూపాలపల్లి థర్డ్, గద్వాల్ ఫోర్త్, నిర్మల్ అనేది లాస్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏఈబిసిడి అనేది కరెక్ట్, ఏఈబిసిడి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగిత్యాల, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం కదా, కాబట్టి నెక్స్ట్ ఇది ఒక వ్యక్తి ఒక రోజులో 4 గంటలు, ఇది మళ్ళీ మనకు నిరుద్యోగం నుంచి ఒక క్వశ్చన్, ఎకానమీ నుంచి, జాగ్రత్త చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఒక రోజులో 4 గంటలు లేదా అంతకు మించి పనిచేస్తే అతనిని పూర్తి రోజు ఉద్యోగిగా పరిగణిస్తారు అన్నారు. ఇది కరెక్టే. ఓకే, ఒక పర్సన్ ఒక ఉద్యోగిగా పరిగణించబడాలంటే 4 గంటలు లేదా అంతకంటే ఎక్కువ. ఓకే, సో ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 hours వర్క్ చేస్తే ఆయన పూర్తి స్థాయి ఉద్యోగి అని అంటాం, అది కరెక్ట్. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక వారంలో ఏదో ఒక రోజు 1 గంట కంటే తక్కువ పని చేస్తే అతనిని లేదా ఆమెను ఆ వారం కొరకు ఉద్యోగిగా పరిగణిస్తారు అంటున్నారు. అయితే వారం కొరకు ఉద్యోగిగా పరిగణించాలంటే ఇప్పుడు ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు మనం కన్సిడర్ చేస్తున్నామంటే ఇంతకన్నా ముందు, అంటే ఈ రోజు కంటే ముందు వారంలో ఏదో ఒక రోజు మనకు 1 గంట కంటే ఎక్కువ పని చేయాలన్నమాట. ఇక్కడ తక్కువ అంటున్నారు కానీ ఎక్కువ పని చేయాలి, ఎక్కువ. కాబట్టి ఆన్సర్ 1 గంట కంటే ఎక్కువ ఏదో ఒక రోజు పని చేసి ఉంటే ఆయన వారం కొరకు ఉద్యోగం అనొచ్చు. కాబట్టి సో ఇది రాంగ్. నెక్స్ట్, అంతకుముందు 7 రోజుల యొక్క ప్రతిరోజు ఒక వ్యక్తి పనిచేసే దాన్ని వర్తమాన రోజువారీ స్థితి అంటాం, ఇది కరెక్టే. వర్తమాన రోజువారీ స్థితి అంటే అంతకన్నా ముందు 7 రోజుల్లో ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడని చూస్తారనమాట, దాన్ని బట్టి రోజువారీ స్థితి చెప్పడం జరుగుతుంది, ఇది కరెక్ట్. ఒక వ్యక్తి ఒక రోజు 1 గంట నుంచి 4 గంటల వరకు పనిచేస్తే అతనిని పాక్షిక ఉద్యోగి అంటారు, ఇది కరెక్టే. పార్షియల్ ఎంప్లాయిడ్ అంటే 1 to 4 hours వర్క్ చేయాలి, ఫుల్ టైం అంటే 4 hours కంటే ఎక్కువ వర్క్ చేయాలన్నమాట. సో మనకు బి వచ్చేసి రాంగ్, ఏబిసి వచ్చేసి కరెక్ట్, ఏసిడి వచ్చేసి కరెక్ట్, ఏసిడి, బి రాంగ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కమిటీలు అడిగారు. వికేఆర్వి రావు మనకు వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాలు అని చెప్పేసి చదువుకున్నాం కదా. సుకుమాయి చక్రవర్తి అభివృద్ధి ప్రణాళిక మరియు రచనలకు సంబంధించి. రాజాచలయ కమిటీ అనేది మనకు ట్యాక్సెస్ గురించి ఉంది, మళ్ళీ కోశ విధానం కూడా వస్తుంది. దండేకర్ రథ్ అనేది మనకు పేదరిక అంచనాలకు వస్తుంది. కాబట్టి 2, 4 2, 4, 3, 1. ఓకే, 2, 4, 3, 1, ఆప్షన్ 4 రైట్. పరిపాలనా మండలాలను సామాన్యంగా ప్రణాళిక మండలాలుగా ఎందుకు పరిగణిస్తారని అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ జనరల్లీ యాక్సెప్ట్ అయితే ప్లానింగ్ రీజన్స్. సో ఎందుకంటే అది ఒక అధికారిక మండలం, సో అది కరెక్టే. వారసత్వాన్ని కల్పిస్తుంది, కరెక్టే. ప్రణాళిక రచనకు మరియు అమలుకు పరిపాలన యంత్రాంగం అవసరం. అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అనేవి మనకు ప్రణాళికలు అమలు చేయాలంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అనేవి తయారు చేశారు. అవి ఎందుకనంటే వారసత్వంగా, సో అది అంటే ముందు నుంచి వస్తుంది కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఏబిసి అనేది 3 కూడా కరెక్టే. తెలంగాణలో పట్టణాల పెరుగుదల రేటు ఏ విభజన పూర్వపు జిల్లాలో గరిష్టంగా ఉంది అంటున్నారు. పట్టణాల పెరుగుదల రేటు వచ్చేసి అప్పుడైతే అంటే అప్పుడు మెదక్, ఇప్పుడు వచ్చేసి సంగారెడ్డి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మానచిత్ర లేఖన శాస్త్రానికి సరైన వివరణ ఏది? సో కార్టోగ్రఫీకి సంబంధించి ఏంటంటే పటం యొక్క నిర్మాణము, పటం తయారు చేయడానికి సంబంధించిన శాస్త్రం కదా. కార్టోగ్రఫీ అంటే పటం నిర్మాణం, పటం తయారు చేయడానికి సంబంధించిన కంప్లీట్ ఆ శాస్త్రం, సైన్స్ అవుతుంది, దాన్ని మనం సో కార్టోగ్రఫీ అంటాం. నేలలో ఉండే 3 ప్రధాన పోషకాలు ఏంటి? మైక్రోన్యూట్రియంట్స్ గురించి అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మైక్రోన్యూట్రియంట్స్లో ఇక్కడ కార్బన్, ఆక్సిజన్ మరియు నీరు, కాపర్, కాడ్మియం, కార్బన్ సో అంటున్నారు. ఇక్కడ తర్వాత పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్,
కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఎన్పీకే అంటాం కదా జనరల్గా, పొటాషియము, సోడియము. సో ఇక్కడ ఫాస్ఫరస్, నైట్రోజన్, పొటాషియం అనేవి మనకు వీటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, ఎన్పీకే. ఎన్పి. సో ఒకసారి మనం ఇక్కడ సో ఏవేవి మైక్రో న్యూట్రియంట్స్ అండ్ ఏవేవి మనకు స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఏమేంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో న్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాలు. సూక్ష్మ పోషకాల్లో మనకి ఏమేమి వస్తాయంటే చూడండి, ఫెర్రస్ అంటే ఐరన్, తర్వాత బోరాన్, క్లోరిన్, మ్యాంగనీస్, జింక్, సో మాలిబ్డినం. సో ఇవన్నీ కూడా మనకు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాల్లో ఏవేవి స్థూల పోషకాలు వస్తాయంటే మనకు సోడియము, ఫాస్ఫరస్, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము, ఓకే, సో సల్ఫర్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా మనకు స్థూల పోషకాలు రావడం అనేది జరుగుతుంది. జనరల్గా అడిగారు, సో ఒకసారి గుర్తుపెట్టుకుంటే, గత 5 శతాబ్దాల్లో దేశీయ చేపల పెంపకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో భారత వైఫల్యానికి కారణాలు ఏంటని అంటారు. ఇక్కడ దేశీయ నీటి వనరుల యొక్క కాలుష్యము మరియు ఒండ్రుమట్టితో కూడిపోవడం, ఇది కరెక్టే. నదీ పరివాహక ప్రాంతాల్లో అటవీ నిర్మూలన అనేది కాదు. మార్కెటింగ్ సదుపాయాల కొరత అనేది కరెక్ట్. కాబట్టి బిఎన్సి ఇది యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. జస్ట్ ఇక్కడ అయితే ఇక్కడ వ్యాధులకు సంబంధించి ఫ్లోరిన్ అనే దానివల్ల ఫ్లోరోసిస్ వస్తుందని మనకు తెలుసు. నెక్స్ట్ నైట్రోజన్ ఆక్సైడ్ అనే దానివల్ల మనకు బ్లూ బేబీ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే నైట్రోజన్ క్వాంటిటీ అనేది మనకు బాడీలో ఎక్కువైపోతే బ్లూనెస్లోకి మారిపోతుంది అన్నమాట బాడీ కలర్ అనేది. సో అది బ్లూ బేబీ సిండ్రోమ్ అంటామని. అయితే పాస్పర్ ఆక్సైడ్ అనేది ఎముకల మధ్య వ్యాధి అంటే బోన్ మ్యారో డిసీజ్ అనేది పాస్పర్ ఆక్సైడ్ వల్ల వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 312. నెక్స్ట్ యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా డెవలప్ చేసిన ఏంటి సైంటిస్టులు అంటే ఇది స్టెప్ ఎఫెక్ట్. ఇది కూడా కరెంట్ అఫైర్స్ బిట్టే. నెక్స్ట్ అగ్నిఫై గురించి ఇచ్చారు ఇక్కడ. సో అగ్నిఫై క్షిపణి దేనికి సంబంధించింది అన్నారు. ఇది ఖండాంతర్గత క్షిపణి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్, ఇది కరెక్టే. ఐసిబిఎం ఘన ఇంధనాన్ని యూజ్ చేస్తుంది, సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తుంది, కరెక్ట్. ఇది కూడా ఇది 4 స్టేజ్ మిసైల్, 4 అంచెల మిసైల్, ఇది కూడా కరెక్టే. గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించగల క్షిపణి అన్నారు. సో ఇది తప్పు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. భూతలం నుంచి భూతలమే కానీ గగనతలం నుంచి భూతలం కాదు. సో ఒకటి ఏబిసి అని కరెక్ట్. ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందము ఇది యాక్చువల్గా అప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యుఎస్, ఇది ఆన్సర్ యుఎస్. అప్పుడు కరెంట్ అఫైర్స్ పెట్టేది. విపత్తు ఉపశమన తగ్గింపు చర్యలు కింది వాటిలో వేటిని తగ్గించడానికి తీసుకుంటారన్నారు. ప్రమాద ప్రభావం కరెక్ట్ కదా. హాని కలిగించే దుర్బల పరిస్థితులు, ఇది కూడా కరెక్టే. భవిష్యత్తు విపత్తు స్థాయి, ఇది కూడా కరెక్టే. అంటే ప్రమాద ప్రభావం తగ్గించడానికి తీసుకుంటాం ఉపశమన చర్యలు. హాని కలిగించే కొన్ని దుర్బల పరిస్థితులను కూడా తగ్గించడానికి, భవిష్యత్తు మళ్ళీ రాకుండా కూడా దానికి కార్యాచరణ చేయడానికి కూడా మనం విపత్తు చర్యలు మనం చేస్తాం. కాబట్టి ఆల్ఆర్ కరెక్ట్ ఉంది, ఏబిసి. 200 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్ర కక్షలో ఉన్న ఎగ్జోప్లానెట్ WASP 1076 పై నాసా హబుల్ టెలిస్కోప్ గురించి అది కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. యాక్చువల్గా అది ఒక మూలకం కనుగొంది కదా అప్పుడు. సో అది ఏంటంటే హైడ్రోజన్ ఉన్నది, ఉదజని. నెక్స్ట్ మేధో సంపత్తి పబ్లిక్ అఫైర్స్ జూలై 22, 2008, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. సో అది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో మనకు ఏది ముందుందన్నారు. బట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ తెలియదు నాకు కూడా. ఈసారి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ వస్తుందో ఇది చూసుకోవాలి, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైదరాబాద్ జ్యుడిషియరీ హైకోర్టు, ఇది టీవీ, ఇది కూడా కరెంట్ అఫైర్స్ పెట్టే. సో ఇది మనకు ఎప్పుడేమో వస్తుంది. సో ఇదనమాట. సో దీంతో మనం కంప్లీట్గా జిఎస్ సంబంధించి, జనరల్ స్టడీకి సంబంధించి ఆల్ 75 క్వశ్చన్స్, అంటే కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ని కొన్ని స్కిప్ చేసాను. కాబట్టి అన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఇది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అని అంటే,
సో అప్పుడైతే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ కదా. సో అప్పుడు ఇంతకుముందు అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అన్నారు. ఇప్పుడు జీపీఓ ఇప్పుడు ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అంటున్నారు. కాబట్టి పేపరు ఈ రకంగానే అంటే ఈ పేపర్ ఎట్లుందని ఫస్ట్ మనం చూస్తే మనకు హిస్టరీ నుంచి కానీ లేకపోతే పాలిటీ నుంచి కానీ ఇంకా ఎకానమీ గురించి కానీ క్వశ్చన్లు అంటే ఎక్కువ టఫ్ ఏం లేవు. కొన్ని కొన్ని 1-2 క్వశ్చన్స్ అక్కడక్కడ కొద్దిగా టఫ్ అనేది కనిపించినాయి. ఇంకా సైన్స్ నుంచి మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినప్పుడు కూడా అంత టఫ్ ఏం లేవు. అంటే రీసెంట్గా మనకు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్తో పోలిస్తే ఈ పేపర్ కొంచెము ఈజీనే. బట్ ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి కొంచెం టఫ్ అవుతుందేమో పేపర్. ఆ తర్వాత మళ్ళీ అప్పటి పేపర్లకి ఇప్పుడు అంటే అప్పుడు 2018-19లో జరిగిన మనము గ్రూప్ 2 పేపర్ అవి చూస్తే ఆ పేపర్లు కూడా ఈజీగానే ఉన్నాయి ఈ పేపర్లతో చూస్తే. కాబట్టి పేపర్ ఓవరాల్గా చూస్తే దీనికంటే కొంచెం టఫ్గానే వస్తుంది. ముఖ్యంగా మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీదనే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది ఈసారి కూడా. కాబట్టి సో ఆ రకంగా మనం ప్రిపేర్ అయితే బాగుంటుందని సో నా సజెషన్. వీడియో అందరూ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆ తర్వాత కూడా మళ్ళీ గ్రూప్ 1, 2, 3, 4 పేపర్లు అన్నీ కూడా డిఓ పేపర్లు అన్నీ సో రీసెంట్గా ఏమైతే మనకి ఎగ్జామ్స్ జరిగినాయి అన్నిటికి సంబంధించి కూడా నేను ప్రీవియస్ దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ.